టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది. సిట్ విచారణలపై అధికార నేతల్లో గుబులు మొదలైంది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్మదనంలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేసిన హస్తం లీడర్లు కొద్ది రోజులుగా గప్చుపయ్యారు. దీంతో అక్రమార్కులపై కఠిన చర్యలు ఎక్కడా? సిట్ పేరుతో బీఆర్ఎస్ లీడర్లను వేధిస్తున్నారా? గులాబీ లీడర్లకు మైలేజ్ పెరుగుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలపై విచారణ నత్తనడకన సాగుతోందని లోలోపల మదన పడుతున్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెగ టెన్షన్ పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివచ్చు, అదేవిధంగా కింది స్థాయి నేతలు కానివచ్చు, వారందరికీ కూడా ఒక కొత్త గుబులు పట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు కూడా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినా కూడా, ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినా, ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రతి ఎలక్షన్లో బీఆర్ఎస్ కుటుంబ పాలన, బీఆర్ఎస్ అవినీతి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ పాలన, కల్వకుంట్ల కుటుంబం పాలన అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో కుంభకోణం చేశారు అని చెప్పేసి కూడా, అదేవిధంగా మియాపూర్ భూములు అని చెప్పి కూడా, అదేవిధంగా ఇటు విద్యుత్లో కుంభకోణాలు చేశారని చెప్పేసి కూడా, ఫార్ములా ఈ రేస్లో కుంభకోణాలు చేశారని చెప్పి కూడా, ధరణిలో వేల కోట్ల కుంభకోణాలు అని చెప్పి కూడా, ఇట్లా చాలా అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే నాయకులు చేయడం జరిగింది. ఇటు కింది స్థాయి గల్లీ నుంచి మొదలుకుంటే ఇటు రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పై గతంలో ఇట్లాంటి ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకపోయామని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే ఒక రకమైనటువంటి, ఎవరైతే 2-3 నాయకులు కూడా కలిసినప్పుడు కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అవినీతి చేశామని చెప్పాము, కానీ వాటిపై విచారణలు, సిట్లు వేశారు, విచారణ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయాము. ప్రూవ్ చేయలేకపోయామంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నట్టుగా కూడా ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మరల్చేందుకేనా కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కూడా తెలుసా ఇందులో ఏమూ లేదని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నేతల్లో ఇట్లాంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ కానివచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానివచ్చు రాబోయే రోజుల్లో ఇంకా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు కూడా ఫుల్ఫిల్ చేయట్లేదని చెప్పేసి కూడా ఒక విమర్శ అధికార పార్టీపై ఉంది. కాబట్టి ఈ తరహా ఏదైతే గతంలో మన అవినీతి చేసి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీలోనే ఇట్లాంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏం చెప్తారు అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు పైకి మాత్రం చెప్తా ఉన్నారు, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది, సరైన సమయంలో ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేస్తుంటే వారిపై చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు బీజేపీని చూసుకున్నట్టయితే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళైతే ఒక అడుగు ముందుకు వేసి ఫామ్ హౌస్కు ఏఐసీసీకి డీల్ కుదిరిందా అని చెప్పేసి కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో అవినీతి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఒంటి కాలుపై లేచారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేకపోతా ఉంది? ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశంలో కేవలం సాక్షులుగానే వాళ్ళని విచారిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలను. మరి ఎవరు అందులో నిందితులు ఎవరు, దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని చెప్పేసి కూడా బండి సంజయ్ లాంటి నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సొంత పార్టీ నుంచే ఇట్లా నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత పలచనయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై, కుటుంబ పాలనపై విమర్శలు చేసిన మనమే వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల్లోకి ఏదైతే నెగటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా అవి ఓట్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకే లాభించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీలో
చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏమైనా మార్పులు ఉంటాయా, లేదంటే కేవలం ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలుగానే ఆరోపణలు ప్రత్యారోపణలుగానే చేసుకుంటారా అన్నది కూడా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివచ్చు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు కానివచ్చు, ఎమ్మెల్సీలు కానివచ్చు, ఎవరైతే వాళ్ళందరూ కూడా సో ఇట్లాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో విమర్శలు చేసిన మేమే ఎట్లాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాము, దీంట్లో ఎక్కడో గ్యాప్ కనిపిస్తూ ఉందన్నటువంటి మాటలైతే సర్వత్రా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిరి. రైట్, థ్యాంక్ యూ రాజు.